మరి ఆ సామాజిక వర్గం మరి నాదెండ్ల భాస్కరరావు గారు కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని చక్కగా కూటమి ప్రభుత్వంలో మరి ఒక పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. మరి ఎక్కడ కూడా సామాజిక వర్గం మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేశాడు నాదెండ్ల భాస్కరరావు గారు. ఆయన కుమారుడికి ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి లేదని ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వారికి ఒక ఐకమత్యం ఉంది, ఒక ఐక్యత ఉంది. కానీ ఈయన సామాజిక వర్గం మూర్ఖమైనటువంటి ఆలోచనతో ఉన్నారు, మూర్ఖమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు. కాబట్టి కాస్త అత్యుత్సాహం తగ్గించుకొని మరి ఆయన ఎంతైనా పెద్ద ఆయన మీకోసం పోరాటం చేశాడు, మీకు రిజర్వేషన్ రావాలని నిజాయితీగా పోరాటం చేశాడు. ఆయన సతీ సమేతంగా నిరాహార దీక్ష చేశాడు. ఆత్మహత్యకి ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడినటువంటి ఆ పెద్ద ఆయన తప్పు చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలన్నాడు, అది తప్పే. ఆ తప్పుని తన కుమార్తె క్రాంతి గారు కూడా ఖండించారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన క్యాన్సర్ బారిన పడి అనారోగ్యంతో విలువెల్లాడుతున్నాడు. ఆ పెద్ద ఆయన ఇంకా 10 కాలాల పాటు బాగుండాలని కోరుకోండి. అంతేగాని ఆ పెద్ద ఆయన పోవాలని మీరు ఎవరైతే కోరుకున్నారో మీరు రేపొద్దున చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈ విధంగా కోరుకోరని గ్యారంటీ ఏంటి అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి కాస్త అనాలోచితమైనటువంటి నిర్ణయాల్ని మరి ఆయన గతంలో తీసుకున్నారు. కాబట్టి మరి మీకోసం, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ రిజర్వేషన్ల కోసం ఆయన రాజకీయ జీవితాన్నే పూర్తిగా వదిలేశాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం మీద కామెంట్ చేసి 10 మందిలో పలసన అవ్వద్దు. సో కాబట్టి చూద్దాం ముద్రగడ పద్మనాభం గారిని మరి ఆయన సామాజిక వర్గం ఇప్పటికైనా దగ్గరికి తీసుకుంటుందో లేదో.